హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, హెచ్జిటిలోని తెలుగు మెథడ్ డిఎల్ఈడి 2వ సంవత్సరం మాతృభాష విద్య బోధనాభ్యాసన శాస్త్రం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టీవ్ కూఫ్మ్యాన్ అనే కన్నడ పరిశోధకుని పరిశీలనలు ఒక విద్యార్థికి లేదా వ్యక్తికి అభిరుచి, పట్టుదల ఇవి రెండు ఉంటే ఏ భాషనైనా నేర్చుకోవచ్చు అన్నది స్టీవ్ కూఫ్మ్యాన్. ఈనాడు బహుళ భాషలు అభ్యసించడానికి లింగ్విక్యూ అనే విధానం అందుబాటులో ఉంది. ఎగ్జాంపుల్: శ్రీనాథ మహాకవి 16 భాషలు, పివి నరసింహారావు 18 భాషలు మాట్లాడతారు. దక్షిణాసియాలో బెల్చిస్తాన్ నుంచి శ్రీలంక దాకా ఉపయోగంలో ఉన్నవి 24 ద్రావిడ భాషలు. వీటిలో అధిక ప్రజలచే వ్యవహరింపబడేది తెలుగు భాష. ఇండియాలో మాట్లాడే జనాభా దృష్ట్యా తెలుగు అనేది 2వ స్థానంలో ఉంది. దక్షిణ ద్రావిడ శాఖ క్రీస్తుపూర్వం 1500లో 2 ఉపశాఖలుగా చీలింది. అందులో ఒక ఉపశాఖలో తమిళం, మలయాళం, కన్నడం, తుళు, తుద, కోత, కొడుగు. రెండవ ఉపశాఖలో తెలుగు, గోంజ, కొండ, కోయి, కోవి, పెగ్గో, మండ. నెక్స్ట్, ధ్వని వర్ణం. ఏ భాష అయినా దాని ముఖ్య రూపం ధ్వని రూపమే. మానవుని ఊపిరితిత్తుల నుంచి నోటిలోకి వచ్చిన గాలి సాధారణంగా నోటిలోని ఏదో ఒక చోట నిరోధించబడుతుంది, అంటే ఆపుతుంది. నిరోధం ఏర్పడిన ప్రదేశాన్ని స్థానమని, ఆ ప్రదేశాన్ని తాకిన అవయవాన్ని కరణమని అంటారు. ఈ స్థానకరణ ప్రయత్నాల వల్ల ధ్వనులు అనేవి ఉత్పత్తి అవుతాయి. కచటదబ శ్వాస స్పర్శాలు, గజడదబను నాద స్పర్శాలు అంటారు. వాక్య నిర్మాణం. వచ్ అనే ధాతువు నుంచి వాక్యం ఏర్పడింది. సంపూర్ణార్థాన్నిచ్చేవి వాక్యాలు. తెలుగు వాక్య నిర్మాణాన్ని శాస్త్ర దృష్టితో పరిశీలించి భాషాశాస్త్ర రంగాలలో చెప్పుకోదగ్గ పరిశీలనలు చేసింది ఆచార్య చేకూరి రామారావు. విషయబోధకంబు వాక్యంబు అన్నది బహుజనపల్లి సీతారామాచార్యులు. వాక్యంలో ఉద్దేశం అనేది విధేయం అనే 2 అంశాలు ఉంటాయి. ఉద్దేశం అంటే సబ్జెక్టు, విధేయం అంటే ప్రొడక్ట్. ఎగ్జాంపుల్: రాముడు తెచ్చాడు. రాముడు అనేది ఉద్దేశం, తెచ్చాడు అనేది విధేయం. ధ్వని పరిణామం అంటే ఒక భాషలో కాలంలో ఉన్న ధ్వని తర్వాత కాలంలో మార్పు చెందడాన్ని ధ్వని పరిణామం అంటారు. ఫస్ట్ది వర్ణ సమీకరణ అంటే కూడిక. భిన్న వర్ణాలు ఏకవర్ణంగా ఏర్పడింది అంటే భిన్న వర్ణాలు. గదిలు ఈ 2 కలిపి గదులు అని ఏర్పడింది. వర్ణ భేదం. ఒకే ధ్వని 2 సార్లు ఉచ్చరించినప్పుడు ఒక ధ్వని స్థానంలో వేరొక ధ్వని రావడం. ఆవులించు ప్లస్ ఇంచు. ఇలా ఇంచు అనేది 2 సార్లు ఉచ్చరించినప్పుడు ఆవు లిప్పించు అంటే ఈ పి అనేది ఒక ధ్వని స్థానంలో ఇంకో ధ్వని రావడం పి అనేది. వర్ణ సమ్మేళనం. అనేక వర్ణాలు కలిసి ఏకవర్ణంగా రూపొందించడం. చెరుకు. వర్ణ వ్యత్యయం. దీన్ని పరివర్తనం అని లేదా విపర్యయం అని అంటారు. పదంలో ముందక్షరం వెనుకక్షరం ముందుకు రావడం. దీన్ని వర్ణ వ్యత్యయము, పరివర్తనం లేదా విపర్యం అంటారు. నవ్వులాట, నవ్వుటాల ఇవి రివర్స్ అయింది. లాట అనేది ఇక్కడ. వర్ణ ఆగమము లేదా వర్ణాధిక్యం. కొత్త వర్ణాలు పదాల్లో చేరడం. వర్ణ ఆగమం అంటే చేరడం అన్నట్టు. కోలాటం, కోలాటకం. కా అనేది ఎక్స్ట్రా చేరింది. పతాది సంయుక్త రేఖ రూపం. పదం మొదట్లో ఉన్న రా అనే కారం లోపించడం. ఎగ్జాంపుల్: గ్రద్ద అంటే రా అనేది ఒత్తు లోపించడం అన్నట్టు. అర్థ పరిణామం. అర్థాల్లో కాలక్రమంలో మార్పులు రావడం. ఇదేంటంటే ధ్వనిలో మార్పు రావడం కాలక్రమంగా. ఇది అర్థంలో మార్పులు రావడం. ఈ అర్థ పరిణామం గురించి చెప్పింది జిఎన్ రెడ్డి, ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం. ఫస్ట్ది అర్థ వ్యాకోచం. మొదట పరిమితార్థంలో ఉన్న పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధించడం. ఎగ్జాంపుల్: చెంబు. ప్రాచీన కాలంలో ఎరుపు లేదా రాగితో చేసిన చెంబు మాత్రమే ఉండేది. ఇప్పుడు నేడు ఇత్తడి, స్టీలు, కంచు అనేక రకాలుగా. మొదట్లో పరిమితం అంటే ఒక రాగితో,
తర్వాత కాలంలో విస్తృతం అంటే అనేక రకాలుగా. సెకండ్ అర్ధ సంకోచం. ఈ అర్ధ వ్యాకోచానికి రివర్స్ అర్ధ సంకోచం. విస్తృతార్థంలో ఉన్న పదం సంకుచితార్థాన్ని బోధించడం. చీర అంటే వస్త్ర విశేషం, స్త్రీలు మాత్రమే ధరించేవి. అర్ధ సౌమ్యత. ప్రాచీన కాలంలో నిందతో నేడు గౌరవంతో సంతరించుకుంటుంది. అర్ధ సౌమ్యత అంటే సభికులు, జూదగాడు. ప్రాచీన కాలంలో నిందతో, నేటి కాలంలో సభలోని వారం అంటే గౌరవంతో. ప్రాచీన కాలంలో నిందతో, నేడు గౌరవంతో. జూదగాడు అనేది ప్రాచీన కాలం, సభలోని వారం అనే నేడు గౌరవంతో కూడింది. అర్ధ గ్రామ్యత. ప్రాచీన కాలంలో గౌరవార్థంతో, నేడు హీనమైన అర్థాన్ని పొందడం. ఎగ్జాంపుల్ కంపు, సుగంధం, దుర్గంధం. ప్రాచీన కాలంలో గౌరవార్థం, ప్రాచీన కాలంలో సుగంధం, నేడు హీనమైన అర్థాన్ని పొందడం దుర్గంధం. అర్ధ వ్యాకోచం అంటే మొదట పరిమితం, తర్వాత విస్తృతం. అర్ధ సంకోచం దీనికి రివర్స్. అర్ధ సౌమ్యత అంటే ప్రాచీన కాలంలో నిందతో, నేడు గౌరవంతో. అర్ధగ్రామ్యత అంటే ప్రాచీన కాలంలో గౌరవంతో, నేడు హీనంతో. ఇవి రెండు రివర్స్. ప్రైవేట్ మెటీరియల్ని కూడా కొంచెం మ్యాటర్ని గ్యాదర్ చేసిన మీకోసం. ఇంపార్టెంట్ పాయింట్స్. డింగ్డాంగ్ వాదాన్ని ప్రవేశపెట్టింది మార్క్స్ ముల్లర్. సాంకేతికవాదాన్ని ప్రవేశపెట్టింది కొండికల్. దీనిని పూవాదం లేదా టట్టవాదం అంటారు. మానవుడు తన కరాచర అవయవాలను కదిలిస్తూ ఏవో అనే సాంకేతిక శబ్దాలు చేస్తాడు. దీని నుండి భాష పుట్టిందని చెప్పేవాదం అంటే నోటితో ఉన్న చేతులు రెండే అవయవాలు కదిలిస్తూ ఏవో అనేటి రెండింటిని యూజ్ చేస్తాం కదా, దానిని సాంకేతికవాదం. నేను ప్రవేశపెట్టింది కొండికల్. ఇది ప్రైవేట్ మెటీరియల్. కొంచెం సంపాదనవాదం, ధాతుజన్యవాదం. దీన్ని యాస్కాచార్యుడు ప్రవేశపెట్టాడు. సంపాదనవాదం లేదా అనుభవవాదాన్ని బిఎఫ్ స్కిన్నర్ ప్రవేశపెట్టాడు. ఎగ్జాంపుల్ ఏ గూటి చిలుక ఆ గూటి పలుకలే పలుకుతుంది అంటే అనుకరిస్తూ చేసేది. సెవెంత్ స్వంత సిద్ధవాదం అంటే నోమ్ చోమ్స్కీ. దీనినే జన్యుకరణ అంటే చేప పిల్లలకి ఈత నేర్పడం. స్వంత సిద్ధం అంటే సొంతంగా జీన్స్ ప్రకారం నేర్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ జీన్స్ ప్రకారమే భాష ఏర్పడిందని ఈ వాదం చెప్తుంది. యోహిహోవాదం అంటే మనం పని చేసేటప్పుడు హైలెస్ అవి నోటితో పలుకుతాం కాబట్టి దాని ద్వారానే భాష ఏర్పడిందని ఈ వాదం చెప్తుంది. ఇది ప్రవేశపెట్టింది నోరి. క్రమ వికాస పరిణామం. మానవుడు కాలక్రమంలో ఏ విధంగా పరిణామం చెందుతాడో భాష కూడా అదే విధంగా పరిణామం చెందుతుందని ఈ పరిణామవాదం. 10th సంగీతవాదం. దీనిని ప్రవేశపెట్టింది ఓటో జెఫర్సన్. ఎవరు ఓటో జెఫర్సన్. సప్త స్వరాల నుండి పుట్టింది అని భాష. 10th టక్వాదం. దీనిని సర్ రిచార్డ్ పాజెట్. శరీర హావభావాల ద్వారా భావ వ్యక్తీకరణ చేసేవారని, తర్వాత నాలుక పెదాల ద్వారా పదాలు ఏర్పడతాయని ఈ వాదం చెప్తుంది. ఈ వాదం టక్వాదం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఎవ్రీవన్.